శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హైదరాబాద్ నడి రోడ్ పైన ఎంఐఎం వర్సెస్ గోరక్షక్ అంటే వీళ్ళిద్దరి మధ్య వివాదం చూసాము. సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టడం చూస్తున్నాము. అలానే ఎంఐఎం పార్టీ పర్సన్ ఖాన్ అనే అతను వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ గొడవ ఏంటి మేడం, అసలు ఏంటి దీనిపైన అప్డేట్? అంటే గోవులు తరలించుకుపోతున్నారు అంటే గోవధకి అనుకుంటా అని తెలిసింది వీళ్ళకి. గోరక్షక్ సమితికి వాళ్ళు కొన్ని లారీలు వస్తే వాటిని అడ్డుకుంటే వాళ్ళు తప్పించుకుని ఒకటి రెండు వెళ్ళిపోయాయి. ఈలోగా ఈ ఖాన్ అనే అతను వచ్చేసాడు, ఎంఐఎంకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ముందే వస్తారు కదా, హడావిడి చేస్తారు. సో వీళ్ళ మీద ఎక్కించేయమన్నాడు లారీలు. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, 4 లారీలు ఆపుతారా వీళ్ళెవరు? ఓకే, వీళ్ళు అప్పటికీ ఆ ప్లైవుడ్స్ అవంతా తీసి చూస్తున్నారు, లోపల దాస్తారు కదా, అంటే ఆవుల్ని పైకి కనిపించకుండా. సో మొత్తానికి అతను వీళ్ళని కొట్టించి రాళ్లతోటి అది అంటే లారీతో తొక్కించలేదు కానీ బాగా గందరగోళం అయింది. అంటే వాళ్ళందరూ మీకు తెలుసు కదా ఎంత ఆవేశంగా ఉంటారు, రాళ్లతో కొట్టడం, వీళ్ళని కొట్టడం ఇవన్నీ చేస్తే పనిలో పని పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. ఈలోగా వాళ్ళు వస్తే అప్పుడు కొంచెం హీట్ ఎక్కింది వాతావరణం. అంతవరకు వీళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. సో ఇప్పుడు పోలీసులకి దెబ్బలు తగిలాక ఇప్పుడు దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కేసు అయితే ఫైల్ అవ్వలే ఇంకా ఎవరి మీద. ఓకే, కానీ కేసు కూడా పెట్టాలి కదా. ఇప్పుడు ఇంకొకటండి, ఖాన్ గారివే లారీలు కాదని అంటలే, నువ్వు తప్పు చేయకపోతే వెరిఫై చేసుకోండి అని చెప్పచ్చుగా. నీకు అంత పొగరేంటి మరి? అంటే ఏదో సంథింగ్ రాంగ్. ఇది పోలీసులే ఇది కూడా దృష్టి పెట్టాలండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడడమే కదా వాళ్ళ పని. మరి వీళ్ళు అనుమానపడినప్పుడు వాళ్ళు చూడాలిగా. ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికంటే కూడా నిజంగా గోవులు వెళ్ళాయా లేదా అనే దాని మీద కదా దృష్టి పెట్టాలి. మీకు ఎవరు చెప్పారు ఏంటి అనే దానికంటే నేను అంటున్నది అది. అంటే మీరు దొంగని పట్టుకోవాలి, అది వదిలేసి మీరు ఆ దొంగని పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెడతామంటే అది సబబుగా లేదు. కాబట్టి ఇవాళ నిజంగా గోవులు తప్పించుకున్నాయా, గోవుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారా, గోవులు ఉన్నాయా లేదా, నిజంగా గోరక్షకులకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, ఇవన్నీ కూడా పోలీసులు విచారణ చేసి ఆ ఖాన్ మీద కేసు పెట్టాలి. ఎవరైతే రాళ్లు విసిరారో పోలీసుల మీద వీళ్ళ మీద వాళ్ళని కూడా జైల్లో వేయాలి. ఖాన్ గారివే లారీలు కాదని అంటలే, నువ్వు తప్పు చేయకపోతే వెరిఫై చేసుకోండి అని చెప్పచ్చుగా. నీకు అంత పొగరేంటి మరి? అంటే ఏదో సంథింగ్ రాంగ్. ఇది పోలీసులే ఇది కూడా దృష్టి పెట్టాలండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడడమే కదా వాళ్ళ పని. మరి వీళ్ళు అనుమానపడినప్పుడు వాళ్ళు చూడాలిగా. ఇప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికంటే కూడా నిజంగా గోవులు వెళ్ళాయా లేదా అనే దాని మీద కదా దృష్టి పెట్టాలి. మీకు ఎవరు చెప్పారు ఏంటి అనే దానికంటే నేను అంటున్నది అది. అంటే మీరు దొంగని పట్టుకోవాలి, అది వదిలేసి మీరు ఆ దొంగని పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెడతామంటే అది సబబుగా లేదు. కాబట్టి ఇవాళ నిజంగా గోవులు తప్పించుకున్నాయా, గోవుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారా, గోవులు ఉన్నాయా లేదా, నిజంగా గోరక్షకులకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, ఇవన్నీ కూడా పోలీసులు విచారణ చేసి ఆ ఖాన్ మీద కేసు పెట్టాలి. ఎవరైతే రాళ్లు విసిరారో పోలీసుల మీద వీళ్ళ మీద వాళ్ళని కూడా జైల్లో వేయాలి. అదే, థ్యాంక్ యూ.